గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. పైల్స్, ఫిస్టులా, ఫిషోస్ సమస్యతో బాధపడుతున్నారా? పైల్స్, ఫిస్టులా, ఫిషోస్ వల్ల కలిగే అనారోగ్య సమస్యలేంటి? వీటికి హోమియోపతిలో ఎటువంటి చికిత్స అందుబాటులో ఉంది? మనకు తెలియజేయడానికి హోమియోకేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ మోనికా గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హై డాక్టర్, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఎస్ డాక్టర్, పైల్స్ రావడానికి రీజన్స్ ఏంటి డాక్టర్ అసలు? సో పైల్స్ అనేది మనకి మలద్వారం దగ్గర ఉండే ఒక చిన్న మాస్ లాగా చెప్పుకోవచ్చు అనమాట. సో ఇది రావడానికి రీజన్స్ అన్నట్టుగా తీసుకున్నట్టయితే కనుక మన ఫుడ్ హ్యాబిట్స్ కన్సిడర్ చేయొచ్చు, మన లైఫ్ స్టైల్ కన్సిడర్ చేయొచ్చు, అండ్ మన బాడీలో ఇఫ్ ఇన్ కేస్ ఎన్ని ఫైబర్ డెఫిషియన్సీస్ ఉన్నాయి అంటే మనం ఫైబర్ ఇంటేక్ చాలా తక్కువ తీసుకున్నా కూడా మన మలం గట్టిగా అయ్యి దానివల్ల కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే కనుక మనం వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోలేదు, చాలా మన బాడీలో డిహైడ్రేషన్ అవుతుంది అన్నా కానివ్వండి, లేకపోతే మన తీసుకున్న ఫుడ్లో స్పైసెస్ ఎక్కువగా ఉన్నాయి, మసాలా ఫుడ్ ఎక్కువగా ఉంది, నాన్ వెజ్ ఎక్కువగా ఉంది అన్నట్టయితే కూడా దీనివల్ల ఏమవుతుందంటే మలం అనేది గట్టిగా అవుతుంది అనమాట. సో మన మలద్వారం నుంచి బయటకు పాస్ అవ్వడానికి కూడా అది చాలా స్ట్రెయిన్ అవ్వాల్సింది ఉంటుంది. దాంతోపాటు కంటిన్యూస్గా అక్కడ ఉండే రక్తనాళాల మీద ప్రెషర్ క్రియేట్ చేస్తూ ఉంటుందన్నమాట. సో అలా ఒక టైం బీయింగ్ వరకు ఆ ప్రెషర్ని తట్టుకున్న తర్వాత ఆ వెయిన్స్ ఏవైతే ఉంటాయో అంటే అక్కడ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కొంచెంగా ఉబ్బడం స్టార్ట్ అయిపోయి ఒక పైల్ మాస్ లాగా ఫామ్ అవుతుందన్నమాట. సో మన ఫుడ్ విషయానికి వచ్చినట్టయితే ఈ విధంగా ఉంటుంది. అలాగే లైఫ్ స్టైల్ విషయానికి వచ్చినట్టయితే కనుక కంటిన్యూస్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉన్నవాళ్ళు అంటే కంటిన్యూస్గా కూర్చొని పని చేసే వాళ్ళు ఉన్నవాళ్ళు అయితే కంటిన్యూస్గా అక్కడ ఫ్రిక్షన్ ఏర్పడుతుంది. అంటే మనం కంటిన్యూస్గా కూర్చొని ఉండడం వల్ల ఆ ఏరియాలో ఉండే రక్తనాళాల మీద కంటిన్యూస్గా ప్రెషర్ ఏర్పడుతూ ఉంటుంది. సో ఆ ప్రెషర్ కంటిన్యూస్గా ఉండడం వల్ల కూడా అక్కడ రక్తనాళాలు ఏవైతే ఉంటాయో దాని వాల్ స్ట్రెంత్ అనేది కోల్పోయి మెల్లిమెల్లిగా అది ఒకవైపుగా ఉబ్బడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీనివల్ల కూడా మనకి పైల్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్, పైల్స్ అసలు ఎన్ని టైప్స్ ఉంటుంది? సో పైల్స్ వచ్చేసి మనకి ఎక్స్టర్నల్ పైల్స్ అని ఇంటర్నల్ పైల్స్ అని రెండు విధాలుగా చెప్పుకోవచ్చండి. సో ఇంటర్నల్ పైల్స్ వచ్చేసి ఏ విధంగా ఉంటుందంటే దీనిలో 4 గ్రేడేషన్స్ ఉంటాయన్నమాట. గ్రేడ్ 1 ఎలా ఉంటుందంటే స్టార్టింగ్లో ఎప్పుడైనా ఒక్కసారి పెయిన్ ఉండడం కానివ్వండి, అప్పుడప్పుడు బ్లీడింగ్ ఉండడం కానివ్వండి ఉంటుందన్నమాట. ఇది స్టార్టింగ్ స్టేజ్ అంటే మనకి ఇండికేషన్ అనమాట. సో మన బాడీలో కొంచెం ఏదైనా నాన్ వెజ్ ఎక్కువ తీసుకుంటున్నాం అనోసో లేకపోతే ఒంట్లో వేడి ఎక్కువ అవుతుంది అనోసో మనకి ఇండికేషన్ అనమాట. సో ఇది ఫర్దర్ స్టేజెస్గా ఇప్పుడు మనం దాన్ని కేర్ తీసుకోవట్లేదు అంటే కనుక ఆ సెకండ్ స్టేజ్కి ప్రొసీడ్ అవుతుంది అని. సో సెకండ్ స్టేజ్ వచ్చేసి ఎలా ఉంటుందంటే బ్లీడింగ్ అనేది కంటిన్యూస్గా ఉండడము, పెయిన్ ఉండడము కంటిన్యూస్గా, అండ్ పైల్ మాస్ అనేది క్లియర్గా ఫీల్ అయ్యేటట్టుగా ఉండడము, ఇదంతా కూడా సెకండ్ స్టేజ్లో ఉంటుందన్నమాట. సో సెకండ్ స్టేజ్ నుంచి కూడా మనము దాన్ని సరిగ్గా తీసుకోవట్లేదు, కేర్ తీసుకోవట్లేదు, ఏదో ఒక ఇంటి చిట్కాలు వాడుతూ దాన్ని కొంతవరకు డిలే చేస్తున్నాము అన్నట్టయితే కనుక ఇది థర్డ్ స్టేజ్లో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటుందండి. సో థర్డ్ స్టేజ్లో ఎలా ఉంటుందంటే కంటిన్యూస్గా పైల్ మాస్ అనేది బయటకు హ్యాంగ్ అయిపోతూ ఉంటుందన్నమాట. సో వాళ్ళు స్క్వాటింగ్ పొజిషన్లో కూర్చున్నప్పుడు బయటకు వచ్చేసేయడము, దాని తర్వాత నార్మల్ పొజిషన్లోకి వెళ్ళిపోగానే అది కూడా నార్మలైజ్ అయిపోవడం ఇట్లా ఉంటుందన్నమాట. సో అక్కడ కూడా కంటిన్యూస్ బ్లీడింగ్ ఉండడము, పెయిన్ అనేది చాలా ఎక్కువగా ఉండడం అంటే పుల్లలతో కూర్చున్నట్టుగా పెయిన్ ఉండడం లాంటిది ఉంటుందన్నమాట. అలాగే 4th గ్రేడ్కి వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటే పైల్ మాస్ అనేది అంటే ఇంటర్నల్ పైల్ మాస్ అనేది ఏదైతే అంటే మలద్వారం లోపల వైపుగా ఉండాల్సిన పైల్ మాస్ అంతా కూడా బయటకు హ్యాంగ్ అయిపోయినట్టుగా ఉంటుందన్నమాట. సో దాన్ని మనం మాన్యువల్గా పుష్ చేసుకుంటే కానీ అది లోపలికి వెళ్ళకుండా ఉంటుంది. సో ఇలా కంటిన్యూస్గా ఉండడము, దాంతోపాటు బ్లీడింగ్ ఉండడం, పెయిన్ ఉండడం, ఇది 4th స్టేజెస్లో చూస్తూ ఉంటాం అనమాట. సో ఈ స్టేజెస్లో మనం ఇఫ్ ఇన్ కేసు ఇనీషియల్ స్టేజెస్లో మనం ట్రీట్మెంట్ తీసుకోలేదు అన్నట్టయితే కనుక అది ఫర్దర్గా స్టేజెస్ పెరుగుతూ పోతుంది. దానివల్ల మళ్ళీ బ్లడ్ లాస్ ఎక్కువగా ఉండడం వల్ల అనీమియా రావడం కానివ్వండి, ఇలాంటి సమస్యలు అన్నీ వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఎక్స్టర్నల్ పైల్ మాస్ వచ్చేసప్పటికి బయట వైపుగా ఉంటుంది, వాళ్ళకు కూర్చోడానికి కానివ్వండి, పడుకోవడానికి కానివ్వండి, నించోడానికి కానివ్వండి ప్రాబ్లమాటిక్గా ఉంటుంది అనమాట. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. రఫీ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి. నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. మేడం గారు, ఇది ఫిషర్స్ మేడం. ఓకే అండి, ఎప్పటి నుంచి ఉంది అండి? సైడ్ పొంట చిన్నగా బయటికి వచ్చినాయి మేడం. ఓకే. ఇవి ఏంటంటే మోషన్ పాస్ అయినాక మంట వస్తుంది. అయితే డాక్టర్లను ఆయుర్వేదిక్ లో చూపించుకున్నాము, చూపించిన డాక్టర్లు సర్జరీ పోవాలంటారు. ఓకే అండి. సో మీరు ఇప్పుడు చెప్పేటప్పుడు బయట వైపుగా ఉన్నాయి అని చెప్పారు. సో అది ఎగ్జాక్ట్గా ఫిషర్ గురించా మీరు చెప్తుంది లేకపోతే పైల్స్ గురించా?
ఓకే అండి. సో ఇఫ్ ఇన్ కేస్ అది ఫిషర్ అన్నట్టయితే కనుక, ఫిషర్ గురించి తెలుసుకున్నట్టయితే కనుక మనకి నార్మల్గా వచ్చే స్కిన్లో ఎలా అయితే చిరుగు ఉంటుందో, అంటే చలికాలంలో మనకు కొంచెం స్కిన్ పగిలినట్టుగా ఎలా అయితే ఉంటుందో, ఇఫ్ ఇన్ కేస్ అదే విధంగా మలద్వారం దగ్గర ఉండే స్కిన్లో పగిలినట్టుగా ఉంటే కనుక దాన్ని మనం ఫిషర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో ఇది ఓన్లీ స్కిన్లో పగలడం ఉంటుంది, కానీ ఇది బయట వైపు లోపల వైపు ఉండదు. కాబట్టి మీరు చెప్తుంది అది పైలా లేకపోతే ఫిషరా లేకపోతే ఫిస్టులా అనేది ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది సార్. సో దాన్ని బట్టి మనం ట్రీట్మెంట్ అనేది చెప్పగలుగుతాం అన్నమాట. డాక్టర్, పైల్స్, ఫిషో, ఫిస్టులాకి మధ్య డిఫరెన్స్ ఎలా తెలుస్తుంది? సో పైల్స్ అన్నట్టయితే ఇందాక నేను చెప్పినట్టు పైల్ మాస్ అంటే ఒక మాస్ లాగా మనకి చిన్న పింపుల్ లాగా తెలుస్తుంది అనమాట. అది బయట ఎక్స్టర్నల్ పైల్ అయితే మాత్రం అది బయటకు హ్యాంగ్ అవ్వటం కానివ్వండి, ఇంటర్నల్ పైల్ అయితే కనుక అది ఫీల్ చేయొచ్చు అనమాట. అదే ఫిషర్ అయినట్టయితే కనుక మనకి మలద్వారం దగ్గర స్కిన్ ఏదైతే ఉంటుందో దానిలో చిరుగు ఉంటుందన్నమాట. సో ఆ చిరగడం వల్ల కంటిన్యూస్గా స్ట్రెయిన్ చేయడం వల్ల, అంటే మోషన్కి వెళ్ళడానికి స్ట్రెయిన్ చేయడం వల్ల అక్కడ ఉన్న స్కిన్ అనేది మెల్లిమెల్లిగా అది దాని మీద ప్రెషర్ క్రియేట్ అవ్వడం వల్ల మెల్లిగా చిరగడం స్టార్ట్ అయినట్టుగా ఉంటుందన్నమాట. సో ఇది ఫిషర్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. అదే ఫిస్టులా విషయానికి వచ్చినట్టయితే కనుక జనరల్గా ఫిస్టులా అనేది ఒక అబ్నార్మల్గా ఫామ్ అయ్యే ప్యాసేజ్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు అనమాట. సో అట్లా అబ్నార్మల్గా ప్యాసేజ్ ఏదైతే ఫామ్ అవుతుందో, అంటే జనరల్గా రెక్టమ్కి అది జనరల్గా ఒక ప్యాసేజ్ ఉంటుంది రెక్టమ్, కాకపోతే రెక్టమ్ నుంచి మళ్ళీ అబ్నార్మల్గా ఇంకేదైనా ఆర్గాన్ని కనెక్ట్ చేస్తూ కనుక ఇఫ్ ఇన్ కేస్ ఛానల్ లాగా ఫామ్ అవుతాయి, అంటే ప్యాసేజ్ లాగా ఫామ్ చేసినట్టయితే కనుక అక్కడ మనకి బ్యాక్టీరియల్ గ్రోత్ ఉంటుంది, అక్కడ నుంచి కంటిన్యూస్గా పస్ ఫార్మేషన్ ఉంటుంది, కంటిన్యూస్గా తడి ఉండడము కానివ్వండి లేకపోతే బ్లీడింగ్ కానివ్వండి ఉంటాయి అన్నమాట. సో ఇది డిఫరెన్షియేటింగ్ పాయింట్ అనమాట పైల్ మాస్కి, ఫిషర్కి, ఫిస్టులాకి. డాక్టర్ కాల్ తీసుకుందాం. నాగిరెడ్డి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఫైల్స్ ఉన్నాయి, నాకు మోషన్స్ బయలు వస్తలేదు. ఓకే, ఇబ్బంది అవుతుంది మేడం, ఇబ్బంది అవుతుంది, బయలు వస్తలేదు. మందులు కూడా వాడుతున్నా. ఎప్పటి నుంచి ఉందండి మీకు ఈ సమస్య? మాకు చాలా సంవత్సరాల నుంచి ఉన్నది మేడం. మరి ట్రీట్మెంట్ ఏమేమి తీసుకున్నారు? ఏం లేదు, ఇక్కడ మాకు తూప్రాన్లో ఆయుర్వేదిక మందులు ఇస్తారు. ఆ మందులు వాడుతున్నా కానీ అది క్యూర్ అయితే లేదు, బయలు సాపు లేదు. ఓకే అండి. సో మరి ఏదైనా టెస్ట్ కానివ్వండి, అడ్వైజ్ ఏమైనా చేశారా వాళ్ళు? ఏం టెస్ట్ ఏం చేయలేదు మేడం. ఓకే, సో ఇటువంటి కండిషన్లో మీరు డైరెక్ట్గా వచ్చి కలిస్తే బెటర్ సార్, ఎందుకంటే దానికి మనం టెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా ఎగ్జాక్ట్ కండిషన్ ఏంటి అనేది కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుందండి. సో ఒకసారి నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్, సో దట్ కంప్లీట్గా ఎగ్జామిన్ చేసి అసలు ఏంటి ప్రాబ్లం, ఎక్కడి నుంచి స్టార్ట్ అయింది, ఇవన్నీ కూడా డీటెయిల్గా తెలుసుకుని దాని ప్రకారంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, కాల్ తీసుకుందాం. మధురవాణి గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. యాక్చువల్లీ ప్రాబ్లం ఏంటంటే నాకు రీసెంట్ గానే ఇట్లా పైల్స్ ప్రాబ్లం అని అనిపిస్తుంది, బికాజ్ నా బాడీ చాలా హీట్ ఉంటుంది. ఓకే, సో దాని వల్ల నాకు చాలా ప్రాబ్లం అనేసి అనిపించింది. ఐ థింక్ అది పైల్సా ఏంటని చెప్పి కన్ఫర్మేషన్ తెలీదు. ఓకే, సో అక్కడ మీకు చిన్నగా పింపుల్ లాగా ఏమైనా తగులుతున్నా కానివ్వండి లేకపోతే బ్లీడింగ్ ఉన్నా కానివ్వండి, అక్కడ సూదులతో కూర్చున్నట్టు ఫీలింగ్ ఏదైనా పెయిన్ ఉన్నా కానివ్వండి, మంటలు ఉన్నా కానివ్వండి, అది పైల్స్ లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. లేదు ఇన్ జనరల్గా కాన్స్టిపేషన్ ఉంది అంటే కనుక మీ డైట్లో మీరు కరెక్షన్స్ చేసుకున్నట్టయితే, అంటే వాటర్ ఎక్కువగా తీసుకోవడం, అంటే ఇన్ జనరల్గా మీరు హీట్ బాడీ అని చెప్తున్నారు కాబట్టి వాటర్ ఎక్కువగా తీసుకోవడం కానివ్వండి, మజ్జిగ ఎక్కువ తీసుకోవడము, ఓరల్ రీహైడ్రేషన్ సాల్ట్స్ ఎక్కువగా తీసుకోవడం వల్ల మన బాడీలో ఆ ఇంటర్నల్ హీట్ని తగ్గించే విధంగా, అంటే నార్మల్ స్టేజ్కి నార్మల్గా మనం ఇంటర్నల్ హీట్ మొత్తంగా తగ్గిపోయినా కూడా మన బాడీ యాక్టివిటీస్ అనేది సరిగ్గా జరగవన్నమాట. సో ఆ నార్మల్ హీట్ని మెయింటైన్ చేసే విధంగా మనకు హెల్ప్ అవుతుంది. సో మీరు ఇఫ్ ఇన్ కేస్ ఈ సిమ్టమ్స్ ఉన్నాయి అన్నట్టయితే కనుక కంపల్సరీ కన్సల్ట్ అవ్వాల్సింది ఉంటుందా, ఒకసారి మీ నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. శేఖర్ కుమార్ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు. నాకు ఒళ్ళు నొప్పి, మెడిసిన్ నొప్పి, ఓకే ట్రైన్, కాలు చేతులు వాపొచ్చడం అవి ఉన్నాయండి. ఎప్పటి నుంచి ఉందండి?
నాకు లేదు దాదాపు ఒక 6 months నుంచి ఉన్నాయి. 6 months నుంచి ఉన్నాయి. ఓకే, టెస్ట్లు ఏమైనా చేయించారా? చేయించాం మేడం. ఎంఆర్ఐ కానీ ఎక్స్రే కానీ చేయించాం. ఏమొచ్చిందండి రిపోర్ట్? ఏం రాలేదు మేడం. దానివల్ల అయితే టాబ్లెట్లు వాడండి, టాబ్లెట్లు వాడిన తర్వాత తగ్గిపోతుంది అని చెప్పారు. తగ్గట్లేదు అది. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు అన్ని టెస్ట్లు చేయించారు, దానిలో ఏది కూడా రావట్లేదు అంటే కూడా సో కొన్నిసార్లు అది సీరో నెగిటివ్ ఆర్థరైటిస్ కూడా ఉండే ఛాన్సెస్ ఉంటుందండి. సో కంప్లీట్గా ఎగ్జామినేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ మీరు రిపోర్ట్స్ కూడా ఒకసారి నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని చూపించినట్టయితే కనుక వాళ్ళు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈవెన్ ఇఫ్ ఇన్ కేస్ అది మైల్డ్ ఏదైనా ఉన్నా కూడా అండి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి దానికి ట్రీట్మెంట్ ఇస్తారండి. ఒకసారి మీ రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకుని నియరెస్ట్ హోమియోకేర్ బ్రాంచ్ని సంప్రదించండి సార్. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. రాజేష్ గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి డాక్టర్ గారు. ఎస్ చెప్పండి. అదే దీనికి మనకు ఏంటి మ్యారేజ్ చేసుకుంటే ఉంటాయా? ఎస్ రాజేష్ గారు, మళ్ళీ ఒక్కసారి చెప్పండి, మీ వాయిస్ క్లియర్గా లేదు. రైట్, ఓకే ఓకే డాక్టర్. లేడీస్లో చూసుకుంటే ప్రెగ్నెన్సీ టైంలో ఈ పైల్స్ వస్తూ ఉంటాయి కదా, అసలు అలా ఎందుకు వస్తూ ఉంటాయి? సో ప్రెగ్నెన్సీ టైం ఇన్ జనరల్గా మన హ్యూమన్ బాడీ ఫార్మేషన్లో ఎలా ఉంటుందంటే ఫీమేల్ బాడీ ఫార్మేషన్లో ఎస్పెషల్లీ గర్భసంచి కింద వైపుగా మనకి రెక్టమ్ అనేది ఉంటుందన్నమాట. సో ఈ విధంగా ఎప్పుడైతే గర్భంలో బిడ్డ పెరిగే కొద్దీ అక్కడ ప్రెషర్ అనేది క్రియేట్ అవుతుంది. సో ఆ ప్రెషర్ అంతా కూడా ఇంటర్న్ రెక్టమ్ మీద పడుతుంది కాబట్టి అక్కడ ఉన్న రక్తనాళాలు ఏవైతే ఉంటాయో అవి కంటిన్యూస్గా ఒత్తిడికి గురవుతూ ఉంటాయి. సో దానివల్ల అక్కడ మనకి చిన్నగా పైల్ మాస్ ఫామ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో దీన్ని ఫిజియోలాజికల్ హిమరాయిడ్స్ అన్నట్టుగా కూడా చెప్పుకోవచ్చు. సో ప్రెగ్నెన్సీ డ్యూరేషన్లో అంతా కూడా ఉండి వన్స్ డెలివరీ అయిపోయిన తర్వాత కొంచెం టైంలో అవి నార్మలైజ్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. సో ఇది ఫిజియోలాజికల్గా అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఆఫ్టర్ ప్రెగ్నెన్సీ ఆఫ్టర్ డెలివరీ కూడా వాళ్ళకు కొంతమందిలో కంటిన్యూ అవుతూ ఉంటాయన్నమాట. సో అలాంటి వాళ్ళు మినిమం ఒక 3 months తర్వాత కంపల్సరీ దీనికి ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో ఎంత తొందరగా మనం దాన్ని ట్రీట్ చేసినట్టయితే అంత తొందరగా రిలీఫ్ ఉంటుంది. మనం డిలే చేసే కొద్దీ కూడా అక్కడ స్టేజెస్ అనేది పెరిగిపోయి ఇంకా సివియర్ కేసెస్ లాగా మారే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వాసవి గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. మేడం వాసవిని మాట్లాడుతున్నా మేడం. ఎస్ చెప్పండి మేడం. ఫైల్స్ ప్రాబ్లం మేడం. ఎప్పటి నుంచి అమ్మా? నియర్లీ 2 months మేడం. నేను చూయించుకున్నాను కూడా. ఓకే. నాకు చెక్ చేశారు కూడా, ఫైల్స్ అని అన్నారు. అయితే నాకు రిపోర్ట్ లో grade 2 అని రాశారు కూడా. ఓకే అండి. ఒక 15 days నేను మెడిసిన్ వాడాను. అయితే 2 days ఆపాను ఎలా ఉంటుంది అని. అయితే మెడిసిన్ వాడినప్పుడు నేను డైలీ ఒక 3 times వెళ్ళేదాన్ని. 2 days ఆపిన తర్వాత మళ్ళీ ప్రాబ్లం అలాగే అనిపిస్తుంది. ఓకే అండి. సో grade 2 హిమోరాయిడ్స్ ఉన్నాయి అంటే కనుక మీకు బ్లీడింగ్ కంటిన్యూస్గా ఉండి పెయిన్ ఉంటుందా? బ్లీడింగ్ లేదు. ఎప్పుడైతే మెడిసిన్ స్టార్ట్ చేసినా అప్పటి నుంచి బ్లీడింగ్ ఆగిపోయింది కంప్లీట్ గా. ఓకే అండి. సో పెయిన్ అయితే ఉంది? పెయిన్ అయితే ఉంది. అంటే ఇప్పుడు నేను టాబ్లెట్లు స్టాప్ చేసిన తర్వాత ఉంది మళ్ళీ పెయిన్. ఓకే అండి. సో మీరు ట్యాబ్లెట్స్ వాడుతున్నంత వరకు అది తాత్కాలికంగా టెంపరీగా మీకు పెయిన్ రిలీఫ్ ఉంటుంది, బ్లీడింగ్ రిలీఫ్ ఉంటుంది. కాకపోతే అది పర్మనెంట్ సొల్యూషన్ కాదండి. సో అక్కడ మీకు అది ఆపడానికి అంటే మీకు పెయిన్ వస్తుంది, పెయిన్ని తగ్గించడానికి అండ్ బ్లీడింగ్ అవుతుంది, బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి మాత్రమే మెడిసిన్స్ ఇస్తున్నారు. కాకపోతే అది లోపల నుంచి అది తగ్గడానికి అంటే హీల్ అవ్వడానికి మెడిసిన్స్ ఇవ్వట్లేదు అనమాట. సో ఇలా కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్లో మాత్రమే మనకు కంప్లీట్గా అది మళ్ళీ రాకుండా ఉండేటట్టుగా అండ్ లోపల నుంచి హీల్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఇస్తామండి. సో దీనివల్ల కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది. సో టైం బీయింగ్ రిలీఫ్ కోసం చూసుకున్నట్టయితే కనుక ఫర్దర్గా మీకు పెయిన్ తెలియకుండానే లోపల పాథలాజికల్ చేంజెస్ చాలా ఎక్కువగా జరిగే ఛాన్సెస్ కూడా ఉంటాయి. సో అలా కాకుండా కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకున్నాం. మన హోమియోకేర్ ఇంటర్నేషనల్లో కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్స్ అవైలబుల్గా ఉన్నాయి. ఎస్ డాక్టర్, పైల్స్ ఫిస్టులాలో పెయిన్ ఎక్కువగా దేనిలో ఉంటుంది అండ్ ఎక్కువ ఏది ఇబ్బంది పెడుతుంది, అంటే తగ్గడానికి కూడా ఎక్కువ టైం తీసుకునేది ఏంటి? సో జనరల్గా అయితే కనుక ఫిస్టులా కొంచెం లాంగ్ టర్మ్ ఉంటుందండి అండ్ పైల్స్ కూడా ఉంటుంది. కాకపోతే పైల్స్ది పెయిన్ అనేది కొంతవరకు రిలీఫ్ అవుతుంది. మళ్ళీ కొన్ని రోజుల తర్వాత అంటే వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్ సరిగ్గా లేకపోయినా
సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసినా కానీ మళ్ళీ రీఅపియర్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. కానీ ఫిస్టులా విషయానికి వచ్చినట్టయితే కనుక అది ఇంటర్నల్గా మనకు తెలియకుండానే లోపల అబ్నార్మల్గా ప్యాసేజ్ ఫామ్ అవుతుంది కాబట్టి అక్కడ బ్యాక్టీరియల్ గ్రోత్ ఉండడం కానివ్వండి, లేకపోతే నార్మల్ వైరల్ గ్రోత్ ఉండడం కానివ్వండి, ఫంగల్ ఇన్ఫెక్షన్ లాగా అవ్వడం కానివ్వండి. సో ఇన్ఫెక్షియస్ ఏజెంట్స్ ఎక్కువగా ఉండడం వల్ల ఫస్ట్ మనం ఆ ఇన్ఫెక్షన్ని తగ్గించే విధంగా మెడిసిన్ ఇవ్వాల్సింది ఉంటుంది. దాని తర్వాత లోపల నుంచి హీల్ అయ్యే విధంగా మెడిసిన్స్ ఇవ్వాల్సింది ఉంటుంది. సో పెయిన్ఫుల్ అయినా కూడా అండ్ దాంతోపాటు లాంగ్ టర్మ్ టేకింగ్ అయినా కూడా మనకు ఫిస్టులా అన్నట్టుగానే చెప్పుకోవచ్చండి. డాక్టర్, ఈ ప్రాబ్లమ్స్ నెగ్లెక్ట్ చేయటం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుంది ఫర్దర్గా? సో బ్లీడింగ్ పైల్స్ ఉన్నాయి అంటే కనుక మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే అనీమియాలోకి సెట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే కంప్లీట్ బ్లడ్ లాస్ ఉండడం కానివ్వండి, దాంతోపాటు కాళ్ళల్లో ఎస్పెషల్లీ మనకి యాంకిల్ జాయింట్స్లో అంటే మెడమలలో వాపులు వచ్చేయడం కానివ్వండి, కాళ్ళంతా కూడా కొంచెం ఉబ్బినట్టుగా ఉండడం కానివ్వండి, కొంచెం దూరంగానే నడవంగానే మనకి దమ్ వచ్చేయడం లాంటివి, ఇలాంటివన్నీ కూడా మనకి రక్తం తక్కువగా ఉన్నప్పుడు వస్తుందన్నమాట. సో వన్స్ బ్లీడింగ్ అనేది ఈ విధంగా బ్లీడింగ్ అయినప్పుడు కంపల్సరీగా మనకి అనీమియాలోకి సెట్ ఇన్ అవుతామన్నమాట మనం. దాంతోపాటు వాళ్ళకి పోస్చ్యూరల్లో కూడా అంటే ఇఫ్ ఇన్ కేస్ అది గ్రేడ్ 4 పైల్స్ అయినా కానివ్వండి, లేకపోతే ఎక్స్టర్నల్ పైల్స్ అయినా కానివ్వండి, వాళ్ళకి పోస్చ్యూరల్ చేంజెస్ కంటిన్యూస్గా చేసుకోవాల్సింది ఉంటుంది. వాళ్ళు కంటిన్యూస్గా ఒక దగ్గర కూర్చొని వర్క్ చేయలేకపోవడము, వర్క్ డిస్ట్రాక్షన్ ఉండడము, దాని తర్వాత అది మెంటల్ పీస్ లేకుండా ఉండడం, ఈ విధంగా కూడా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. అండ్ కొంతమందిలో ఎలా ఉంటుందంటే ఒక పైల్ మాస్ తోటి ఆగకపోగా అది రిపీటెడ్గా మల్టిపుల్ పైల్ మాసెస్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండడం, వాళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే పైల్స్ ఎక్కువగా ఫామ్ అయిపోయినప్పుడు మనకు లోపల వైపుగా ఉండాల్సిన మలద్వారం కాస్త అది బయటకు లాగేసినట్టుగా అయిపోయి బయటకు కూడా అంటూ ప్రొలాప్స్ ఆఫ్ రెక్టమ్ అని కూడా చెప్తూ ఉంటాం. సో ఇలాంటి కండిషన్స్ కూడా ఏర్పడే ఛాన్సెస్ ఉంటాయండి. డాక్టర్, పైల్స్ ప్రాబ్లం ఎవరిలో ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది? లైక్ ప్రొఫెషనల్గా కానీ, ఆడవారిలో మగవారిలో ఇలా చూసుకున్నా కానీ, ఏజ్ పరంగా కానీ ఎవరిలో వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది? సో ఏజ్ రిలేటెడ్ అన్నట్టు చూసుకున్నట్టయితే కనుక కంపల్సరీ 30-35 ఇయర్స్ క్రాస్ అయిన వాళ్ళలో మనం ఈ ప్రాబ్లం అనేది చూడొచ్చు. అండ్ కంపేరిటివ్లీ మేల్ అండ్ ఫీమేల్లో చూసుకున్నట్టయితే కనుక జెండర్ దానికన్నా కూడా ప్రొఫెషన్ పరంగా అంటే కంటిన్యూస్గా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఒకటే దగ్గర కూర్చొని ఎక్కువసేపు వర్క్ చేయడం వల్ల కానివ్వండి, వాళ్ళల్లో ప్రొఫెషన్ పరంగా సిట్టింగ్ జాబ్స్ ఉన్న వాళ్ళల్లో ఎక్కువగా ఈ పైల్స్ కానివ్వండి, ఫిషర్స్ కానివ్వండి ప్రాబ్లమ్ చూస్తూ ఉంటాం. అండ్ ఫిస్టులా అనేది లైఫ్ స్టైల్ కంపల్సరీగా ఎఫెక్ట్ అవుతుంది. దాంతోపాటుగా ఫుడ్ హ్యాబిట్స్ వల్ల కూడా ఇది ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మనం ఫిస్టులా కేసెస్ అనేది మేల్స్లో ఎక్కువ చూస్తామండి ఫీమేల్స్తో కంపేర్ చేసుకుంటే. సో ఒక అబ్నార్మల్ ఛానల్ ఫామ్ అవ్వడం కానివ్వండి, లేకపోతే ఒక ఫీమేల్లో చూసుకున్నట్టయితే కనుక ఫిస్టులా నుంచి అంటే రెక్టమ్ నుంచి మనకి అబ్నార్మల్ కనెక్షన్ మనకి గర్భసంచికి కనుక పాస్ అయినట్టయితే కనుక అక్కడ ఇన్ఫెక్షన్ అయిపోయి గర్భసంచి తీసే పరిస్థితి కూడా కొంతమందిలో చూస్తూ ఉంటాం అనమాట. సో ఇలాంటి చూసుకున్నట్టయితే కనుక మేల్ అండ్ ఫీమేల్లో కంపేర్ చేస్తే ఫిస్టులా అనేది మేల్లో ఎక్కువగా చూస్తూ ఉంటాం. డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. హలో వంశీ గారు, చెప్పండి మీ ప్రాబ్లం ఏంటి? చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి మీ ప్రాబ్లం ఏంటో. హలో, ఎస్ చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి సార్. నా ఏజ్ 25 మేడం. ఓకే. 1 month ఒకసారి అంటే ఫుడ్ నార్మల్ ఫుడ్ తిన్నా, ఏ ఫుడ్ తిన్నా కానీ 1 month ఒకసారి అక్కడ ఆ పొర అనేది పగిలి బ్లడ్ లాగా రావడం, మళ్ళీ తర్వాత ఒక ఆయింట్మెంట్ వాడిన తర్వాత మళ్ళీ కుదురుకోవడం, మళ్ళీ 2-3 months తర్వాత మళ్ళీ అట్లనే అవ్వడం, అట్లా బ్లడ్ రావడం అవుతుంది. అంటే గ్యాప్ ఎట్లా 2-3 months అయితే గ్యాప్ వస్తుంది. అది అండి ప్రాబ్లం, ఎక్కడికి వెళ్ళినా తగ్గట్లేదు అది. ఓకే అండి. సో మీరు వాడుతుంది ఏంటంటే అక్కడ గాయమైంది అంటే మనకి ఇప్పుడు అక్కడ వెయిన్ అనేది కొంతవరకు గాయమైంది కాబట్టి అక్కడ నుంచి బ్లీడింగ్ ఉంది. సో మీరు ఆ బ్లీడింగ్ని స్టాప్ చేయడానికి అక్కడ వరకు ఆయింట్మెంట్ పెట్టుకుంటున్నారు అంటే బయట గాయాన్ని మీరు కంప్లీట్గా హీల్ చేస్తున్నారు కానీ లోపల వైపుగా ఏదైతే గాయం అయిందో దాన్ని హీల్ చేయట్లేదు మీరు. అందుకే రిపీటెడ్గా ఎవ్రీ 2-3 monthsకి ఒకసారి రావడం జరుగుతుంది. సో ఇలాంటి కేసెస్లో మనం కాన్స్టిట్యూషనల్ మెడిసిన్స్ ఏ విధంగా ఉంటాయంటే లోపల నుంచి అంటే మనకి అక్కడ బ్లీడింగ్ పైల్స్ ఫామ్ అవుతున్నాయి అంటే రక్తనాళాల్లో మనకి ఆ ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోవడము, దానివల్ల అక్కడ ఏదైతే జనరల్గా మనకి వెయిన్లో ఏదైతే ఎలాస్టిసిటీ ఉండాలో దానిలో నుంచి అది కొంచెంగా తగ్గిపోయి అక్కడ పైల్ మాస్ అనేది ఫామ్ అయిపోతూ ఉంటుంది. సో దానివల్ల మనకి ఈ బ్లీడింగ్ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఆ వెయిన్ని నార్మల్ చేసే విధంగా మన మెడిసిన్స్ హెల్ప్ఫుల్గా ఉంటాయండి. సో లాంగ్ టర్మ్ వాడుకోవడం వల్ల ఇప్పుడు మీకు రిపీటెడ్గా ఏదైతే ప్రాబ్లం వస్తుందో
అది కాస్త ఎక్స్టెండ్ అవుతుంది. దాని తర్వాత మెల్లిమెల్లిగా ఇంకా వాడే కొద్దీ కంప్లీట్గా తగ్గిపోవడమే కాకుండా మళ్ళీ రాకుండా కూడా ఉంటుంది సార్. ఒకసారి మీ రిపోర్ట్స్ అని ఇఫ్ ఇన్ కేస్ ఏమైనా రిపోర్ట్స్ చేయించినట్టయితే కనుక రిపోర్ట్స్ అన్ని కూడా తీసుకొని నియరెస్ట్ హోమియో కేర్ బ్రాంచ్ని సంప్రదించండి. ఎస్ డాక్టర్, నెక్స్ట్ కాల్ తీసుకుందాం. వెంకటేశ్వరరావు గారు, ఎస్ చెప్పండి, మీ ప్రాబ్లం ఏంటి చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారు, మాట్లాడండి. ఎస్ చెప్పండి. 1 month నుంచి కొంచెం పైల్స్ అండి, మోషన్ పోయేటప్పుడు కొంచెం ఒక్కొక్కసారి బ్లడ్ వస్తుంది. ఓకే అండి. అది అయిపోయిన తర్వాత ఇక మోషన్ అయిన తర్వాత కొంచెం బయటగా వచ్చి లోపలికి రావట్లేదు విధానం కొంచెం ఇబ్బంది. నాకు ఎప్పుడూ లేదు, ఇదే ఫస్ట్ టైం. ఓకే అండి. సో ఎప్పటి నుంచిగా అనిపిస్తుంది ఇట్లాగా? ఇట్లా వచ్చేది నాకు ఇప్పుడు 1 month అవుతుంది మేడం. 1 month. ఒకసారి మాత్రం బ్లీడింగ్ ఉంది, తర్వాత బ్లీడింగ్ కావట్లేదు. కానీ ఇప్పుడు పోవాలన్నా అంత ఫ్రీగా ఇది కావట్లేదు. అవి కొంచెం ఇది అవుతుంది, అది ఫైల్స్ అని అనుకుంటున్నాను. సో అక్కడ మీకు చిన్నగా పింపుల్ లాగా ఏమైనా తగులుతుందా అండి? తగులుతుంది. ఓకే సార్. సో ఒక్కసారి బ్లీడింగ్ అయింది మళ్ళీ అవ్వట్లేదు అంటే కనుక అది ఇండికేషన్ అనమాట. అది స్టార్టింగ్ స్టేజెస్లో ఉంది. మనం నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక అది స్టేజెస్ అనేది ప్రొసీడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అండ్ ఇప్పుడు మీకు ఒకటేసారి అయ్యింది, దాని తర్వాత ఓన్లీ పెయిన్ ఉంటుంది అన్నట్టయితే కనుక ఇఫ్ ఇన్ కేస్ మీ ఒంట్లో వేడి ఎక్కువగా ఉన్నా కానివ్వండి, లేకపోతే స్పైసీ ఫుడ్ ఎక్కువగా తీసుకున్నా, లేకపోతే కార్బోనేటెడ్ డ్రింక్స్ మీరు ఎక్కువ తీసుకున్నా కానివ్వండి, అంటే కూల్ డ్రింక్స్ ఎక్కువగా తాగినట్టయినా కూడా ఈ విధంగా మనకి బ్లీడింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. దాంతోపాటు పైల్ మాస్ అంటే కంటిన్యూస్గా ఉంటూ పెయిన్ అనేది కంటిన్యూస్గా ఉంది అంటే ఇమీడియట్గా మనం ట్రీట్మెంట్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది సార్. అండ్ ఇఫ్ ఇన్ కేస్ ట్రీట్మెంట్ నెగ్లెక్ట్ చేసినట్టయితే కనుక స్టేజ్ 2లోకి వెళ్ళిపోతుంది. అంటే కంటిన్యూస్గా బ్లీడింగ్ ఉండడము, ఆ పెయిన్ అనేది కూడా కంటిన్యూస్గా ఉండడం స్టార్ట్ అవుతుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో డైటరీ చేంజెస్ చేయండి. రెగ్యులర్గా మీకు ఒంటికి చలువనిచ్చే ఫుడ్ తీసుకోండి. దాంతోపాటుగా ఫైబర్స్ ఎక్కువగా ఉండే ఫుడ్ తీసుకోండి సార్. దాంతోపాటుగా ట్రీట్మెంట్ అనేది కూడా కంపల్సరీ అండి. ఒక్కసారి హోమియో కేర్కి రండి సార్, మీకు కంప్లీట్ ట్రీట్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది. ఎస్ డాక్టర్, ఈ పైల్స్, ఫిషో, ఫిస్టులా ఉన్న వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి అండ్ అదేవిధంగా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఎలాంటి డైట్ ఫాలో అవ్వాలి, వాళ్ళకి ఏమైనా ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఉంటాయా? కంపల్సరీ అండి. ఇప్పుడు డైట్ విషయానికి వచ్చినట్టయితే కనుక వాళ్ళు ఎక్కువగా స్పైసీ ఫుడ్ కానివ్వండి, నాన్ వెజ్ కానివ్వండి అవాయిడ్ చేయాల్సిన అవసరం ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళు వాటర్ ఇంటేక్ అనేది చాలా ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది. అంటే ఇన్ జనరల్గా తీసుకునే దానికన్నా కొంతవరకు అంటే వాళ్ళకి మలబద్ధకం ఉంది అనిపిస్తున్నా, లేకపోతే సెడెంటరీ లైఫ్ స్టైల్ వాళ్ళు లీడ్ చేస్తున్నారు అంటే కూడా వాళ్ళు కొంతవరకు వాటర్ ఇంటేక్ ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది, ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవాల్సింది ఉంటుంది. దాంతోపాటుగా వాళ్ళకి ఇందాక పేషెంట్ చెప్పినట్టు ఇంటర్నల్ హీట్ ఆల్రెడీ ఎక్కువ ఉన్న వాళ్ళల్లో ఏం చేయాల్సింది ఉంటుంది, ఓఆర్ఎస్ పౌడర్ ఏదైతే ఉంటుందో, లేకపోతే మనం జనరల్గా ఒక ఓఆర్ఎస్ ప్రిపేర్ చేసుకోవాలంటే ఒక గ్లాస్ ఆఫ్ వాటర్లో కొంచెం షుగర్ ఇంకా కొంచెం సాల్ట్ మనం మిక్స్ చేసుకొని రెగ్యులర్ డైట్లో ఒక్కసారైనా కానీ తీసుకున్నట్టయితే కనుక ఇంటర్నల్గా హీట్ అనేది తగ్గడం స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలాంటి డైటరీ చేంజెస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ లైఫ్ స్టైల్ పరంగా చూసుకున్నట్టయితే కనుక సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, అంటే కంటిన్యూస్గా సిట్టింగ్ జాబ్స్ చేసేవాళ్ళు కొంతవరకు గ్యాప్ తీసుకొని వాక్ చేయడం కానివ్వండి, లేకపోతే వాళ్ళ పొజిషన్ని చేంజ్ చేయడం కానివ్వండి కంపల్సరీ ఇంపార్టెంట్. అండ్ దాంతోపాటుగా డైలీ మార్నింగ్ ఎక్సర్సైజెస్ కూడా కొంతవరకు ఈ ప్రాబ్లం రానియకుండా చూసుకుంటున్నాను. ఎస్ డాక్టర్, అయితే ఈ ప్రాబ్లమ్, ఈ పైల్స్ ప్రాబ్లము నార్మల్ పర్సన్కి వచ్చిన దానికి, డయాబెటిక్ పేషెంట్స్కి వచ్చిన దానికి ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది? ఎందుకంటే వాళ్ళకి చిన్న దెబ్బ తగిలినా కానీ ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉంటారు కదా, వాళ్ళకి ఎలాంటి ప్రభావం చూపిస్తూ ఉంటుంది? సో పైల్స్ ప్రాబ్లం కన్నా కూడా డయాబెటిక్ పేషెంట్స్లో ఫిస్టులా ప్రాబ్లం కానివ్వండి, ఫిషర్ ప్రాబ్లం కానివ్వండి చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో నార్మల్గా పైల్స్ వచ్చినట్టయితే కనుక అది ఎక్స్టర్నల్గా ఫామ్ అవుతుంది కాబట్టి దానిలో బ్లీడింగ్ తగ్గడానికి కొన్ని రోజులు ఎక్కువ టైం తీసుకుంటుంది, అది కంప్లీట్గా లోపలికి హీల్ అవ్వడానికి టైం తీసుకుంటుంది. అదే ఫిస్టులా విషయానికి వచ్చినట్టయితే కనుక అక్కడ మనము ఎంత బ్యాక్టీరియల్ గ్రోత్ కానివ్వండి, అక్కడ ఇన్ఫెక్షన్స్ గ్రోత్ ఏదైతే ఉంటుందో దాన్ని తక్కువ చేయడానికి ఎంత ట్రై చేసినా కానివ్వండి, డయాబెటిక్ పేషెంట్స్లో అది కొంచెం ఎక్కువగానే టైం తీసుకుంటుంది అనమాట ఆ ఇన్ఫెక్షన్ తగ్గించడానికి. అండ్ వాళ్ళల్లో ఎలా ఉంటుందంటే కొంచెం చిన్న ఇన్ఫెక్షన్ ఏదైనా మిగిలిపోయినా కానీ లోపల వరకు కూడా అది మళ్ళీ ఫామ్ అయిపోయే ఛాన్సెస్ ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో కంపల్సరీగా డయాబెటీస్ ఉన్న వాళ్ళలో లెవెల్స్ అనేది, అంటే షుగర్ లెవెల్స్ అనేది కంప్లీట్గా కంట్రోల్లో ఉన్నాయా లేదా అనేది చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అండ్ కంట్రోల్లో ఉన్నట్టయితే కనుక దాంతోపాటు ఫుడ్లో కూడా కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. అండ్ రెగ్యులర్గా హెల్దీ డైట్ తీసుకోవాల్సింది ఉంటుంది. అండ్ వాళ్ళు వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువగా తీసుకుంటే టాక్సిన్స్ ఏవైతే ఉంటే కంప్లీట్గా ఫ్లష్ అవుతాయి కాబట్టి వాళ్ళలో వాటర్ ఇంటేక్ కూడా ఎక్కువ తీసుకోవాల్సింది ఉంటుంది.
సో నార్మల్ పర్సన్తో కంపేర్ చేసుకుంటే డయాబెటీస్ ఉన్న పర్సన్స్లో ఈ ఫిస్టులా అనేది హీల్ అవ్వడం కానివ్వండి, పైల్స్ కానివ్వండి, ఫిషర్ కానివ్వండి, హీల్ అవ్వడానికి కొంచెం ఎక్కువ టైం తీసుకున్నా కానీ కంప్లీట్గా తగ్గిపోయే ఛాన్సెస్ ఉంటాయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. ఇది ఇవాల్టి గుడ్ హెల్త్. స్టే ట్యూన్ టు V6 న్యూస్.